అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నేను మా మమ్మీ మా చెల్లి అందరం అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఎందుకంటే రాఖీ పండుగ తర్వాత రాలే, మా మమ్మీకి రావాలనిపించింది. సో మొన్నటి నుంచి అయితే అనుకుంటున్నాము రావాలని చెప్పి, కాకపోతే రాలే అనమాట. సో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వద్దామని అనుకొని అయితే వచ్చినాము. అమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అయితే అందరు ఇంకా బిజీగా ఉన్నారు. సో నేను ఇంకా వాళ్ళని చూపించలేదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం పని చేసుకుంటున్నారు. అందుకని చెప్పి డిస్టర్బ్ చేయొద్దన్నట్లయితే డిస్టర్బ్ చేస్తలేను. అండ్ ఫస్ట్ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ కొత్తగా చూసినట్లయితే కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినారు కదా నా ముఖం ఎట్లా అయిపోయిందో, అంటే నేను వచ్చి ఛాన్స్ అయిపోయింది. నేను వచ్చి 12 అనుకుంటా, 12కి ఏమో వచ్చినాను. ఇప్పుడు టైం 4 అవుతుంది, సాయంత్రం అవుతుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళే టైంలో నేను డాగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి నేను కొంచెం బిజీగా ఉన్నాను. అండ్ మా చెల్లి కూడా స్కూల్కి పోలే, ఎందుకంటే మా చెల్లికి ఫీవర్ వచ్చింది. సో నేను మా అత్తమ్మ నాకు కొంచెం మా చెల్లి కోసం ఇట్లా మ్యాగీ చేయమంటే నేనైతే మ్యాగీ చేసిన. మా చెల్లి ఇలా కూర్చొని తింటున్నాడు, చూపిస్తా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా చెల్లి అయితే మ్యాగీ తింటున్నాడు అనమాట. సో బయటకు అయితే పోదాము, పాపం టీవీ చూస్తున్నాడు, డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే పోయే ముందని అయితే ఇప్పుడు వచ్చి గోరింటాకు తెంపుకుంటుంది, అప్పటి నుంచి తెంపుకోకుండా. పాపం కవర్ కోసం అయితే వెతుకుతుంది. సో మా అమ్మమ్మని అయితే పోయి అడగొచ్చి అయితే కవర్ తెచ్చుకుంది. పాపం ఎవరైతే లేరనమాట, చాలా సైలెంట్గా ఉంది ఇప్పుడైతే. ఎందుకంటే మా అమ్మమ్మనేమో అందరం తిన్నాం, ఇంకా పని అయితే చేసుకుంటుంది. మా చిన్నత్తమ్మనైతే షాప్ పోయిందనమాట. సో ఆడ ముందరనైతే వినాయకుడు పెట్టిండు. సో ఆ వినాయకుడి కోసం ప్రసాదం చేయాలని చెప్పి కొంచెం సామాన్ తెచ్చుకోనికనైతే షాప్ పోయింది. అండ్ మా పెద్దత్తమ్మనైతే పండుకుందనమాట. అండ్ మా అక్షిత్ స్కూల్కి వెళ్ళిండు, మా అక్షర్నేమో హాస్టల్లో ఉంది. సో మా పెద్ద మామ లేడీ బయటికి వెళ్ళిపోయిండు పొద్దునే, అసలు మేము చూడలేము. వచ్చినప్పటి నుంచి మా మామని, మా చిన్న మామనేమో ఆఫీస్కి వెళ్ళిపోయిండు. సో ఎవరైతే లేరు, అందుకని చెప్పి చాలా సైలెంట్గానైతే ఉంది. సో ఆడనైతే వినాయకుడు పెట్టిండ్రు అనమాట. సో ఈడ పెట్టిండ్రు, ఇంకొకటి ఈడనైతే పెట్టిండ్రు. సో అదైతే కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకున్నారు, ఇదైతే కొంచెం చిన్నపిల్లలు పెట్టుకున్నారు అనమాట. సో చిన్నపిల్లలు అయితే పెట్టుకున్నారు వినాయకుడిని తెచ్చుకొని. పాపం చదువుకుంటున్నాడు, దాంట్లోనే కూర్చున్న ఒక పిల్లవాడు అయితే వస్తున్నాడు అనమాట. సో ఉరుకుంటూ వస్తున్నాడు. వాళ్ళందరూ అప్పటి నుంచి అయితే ముగ్గురు ఆడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆడుకోయి వినాయకుడి దగ్గర ఏదో చూసేసి అయితే వచ్చిండు. సో మా అత్తమ్మని అయితే బయటకు వచ్చిందంటే మా అత్తమ్మని చూపించలేదు, పాపం ఫోన్ అయితే మాట్లాడుతుంది. సో తను బిజీ ఉంది, ఎందుకంటే ప్రసాదం చేయాలంట. సో అంటే రోజు ఒకరు పెడతారంట అక్కడ. సో అందుకని చెప్పి ప్రసాదం చేయడానికి సామాన్ ఇప్పుడే తెచ్చుకుంది అండ్ స్టార్ట్ కూడా చేసింది. మమ్మల్ని కూడా సాయంత్రం వరకు అయితే ఉండమన్నది. కావాలి మాకు పని ఉందని చెప్పి అయితే మేము వెళ్ళిపోతున్నాము. సో మా మామ ఫోటో అయితే నేను ఎక్కువ చూపించలేదు అనుకుంటా నాకు తెలిసి. సో అందుకని చెప్పి చూపిస్తున్నాను. ఇది మా మిడిల్ మామ అనమాట. సో మేమైతే అందరం ఇంకా ఆటో ఎక్కేసి అయితే వచ్చేస్తున్నాం ఇంటికి. సో మా డాడీ కూడా రాలే, మా డాడీ కొంచెం బిజీ ఉన్నాడు. సో మేమే లేచినాం, మేమే వచ్చేస్తున్నాం అనమాట ఆటోలో. సో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, అందరికైతే బాయ్.